విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తారు. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరుగు. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. సో ఏంటి అసలు అతని జూనియర్ ఎన్టీఆర్ స్టాండ్ అనేది చాలా మందికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా అయింది. సార్ నేను అనుకోవడం తారక్ స్పందించకపోవడానికి కారణాలు నేను అనుకోవడం చెప్తున్నా. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఇంతసేపు 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఆగిపోయింది ఏది, లేకపోతే ఆ టైం పీరియడ్ లో 3-4 సినిమాలు చేయాల్సిన వ్యక్తి ఆ టైంలోనా? అంతేగా. ఇప్పుడు RRR చేయాల్సిన టైంలో ఆ టైంలో 3-4 సినిమాలు చేయాల్సిన టైమే కదా అది, ఆగిపోయింది. కాకుండా ఇప్పుడు ఈ సినిమా చేయడానికి దేవర చేయడానికి కూడా దాదాపు 1 సంవత్సరం వెళ్ళిపోతుంది. మ్యాగ్నానిమిటీ అద్భుతంగా, బిగ్ క్యాన్వాస్ మ్యాగ్నానిమిటీ ఉంది. 2 parts అని చెప్పేసాడుగా డైరెక్టర్. తెలీదు, డైరెక్టర్ ఓపెన్ చెప్పారా? స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓహో, నాకు అది తెలియదు. మొన్న 3 రోజుల క్రితమే తను తను ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఓకే, ఇది అంటే మేము మామూలుగా అనుకున్న ఒక సినిమా అనుకున్నాం, కానీ అది చూస్తా ఉంటే వెళ్తా ఉంటే ఇది అంటే ఒక సీన్ కానీ ఒక డైలాగ్ కానీ మనం దాన్ని తీసేయడానికి లేదనిపిస్తా ఉంది. అందుకని 2 పార్ట్లుగా దీన్ని చేయాలనుకుంటున్నామని ఆయనే వచ్చి కెమెరా వచ్చి చెప్పాడు. మరి చూడండి, రిలీజ్ చేశాడు. ఓకే, మరి ఇంత మ్యాగ్నానిమిటీ ఉన్న అంటే ఈ పీరియడ్ లో యాక్ట్ చేయాల్సిన నేను అనుకోవడం. తనకి న్యాచురల్ గా యాక్టింగ్ అంటే విపరీతం కదా, ఇంకా టైం ఉంది కదా చేయడానికి, వాటెవర్ ఇంకా రావడానికి కూడా టైం ఉంది కాబట్టి ఈ సినిమాలు ఇవన్నీ ఎక్కువగా దేని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుని ఉంటాడు. అందుకని దేని మీద స్పందించకుండా ఉన్నాడేమో అనుకుంటున్నా. మేబీ అంటే అదే మనకి అతను చెప్పేదాకా వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఎవరో ఒకరు చెప్పేదాకా మనకేం తెలియదు, లేకపోతే ఎవరితో పంచుకుంటేనో తెలుస్తుంది. అంతే. సో ఇప్పటిదాకా అయితే అది గుంభరంగానే ఉంది కాబట్టి తెలియదు. ఇంకొకళ్ళు ఏంటంటే అవతల పక్షంలో ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళు ఉండరు కదా, నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ. సో అందువల్ల కూడా ఈయన ఎటు కాకుండా అలా ఉన్నాడు, బయోమీడియా అట్లా మాట్లాడకుండా ఉన్నాడు అనేది కూడా. అంటే ఎందుకంటే కొడాలి నాని మాట్లాడు దీని మీద అని ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఒక పక్క నాని. ఓకే, ఇలాంటి రాజకీయం ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి చుట్టూ నడుస్తూ ఉంది. ఏమవుతుంది ఏంటి రేపొద్దున ఏంటి అనేది మరి చూడాలి మనం. సో మీకైతే రాజకీయాలు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుందా? నాకా అంటే రైట్ టైం అనుకున్నప్పుడు వస్తాను, కావాల్సిన టైంలో సమ్వేర్ ఓకే మంచిది అనుకుంటే, ఇఫ్ నేను గనక టైం కేటాయించగలను, నేను నేర్చుకొని, అది కూడా మనకు తెలియకుండా ఆషామాషిగా రేపు పొద్దున్న రమ్మన్నారు వెళ్ళిపోయి పట్టుకొని వెళ్ళిపోవడం కాదు. ఆ పొలిటికల్ సైన్సెస్ అనేది నేర్చుకొని దాని మీద 1-2 సంవత్సరాలు దాని మీద అధ్యయనం చేసి ఆ తర్వాత నిజంగానే ఓకే ఐఎమ్ ఫిట్ ఫర్ దిస్ అనుకుంటే అప్పుడు వెళ్తాను, లేకపోతే ఏ పార్టీ వైపున ఇంక్లినేషన్ అనేది ఉందా? అది ఇప్పుడు చెప్పలేం కదా. ఓకే, అది ఇప్పుడు చెప్పలేను. అప్పటికేమవుతుందో ఏంటో తెలియాలనుకున్నప్పుడు అది ఎప్పుడో తెలియదు. ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. ఎందుకంటే సినారియో రోజు రోజుకి ఇండియాలో మారిపోతుంది. ఆ పార్టీ ఈ పార్టీ ఇంకోటి చిట్టుకోడాలు అన్నది బాగా పెరిగిపోయింది. రాజకీయాలు అంటే ఒకరికి కొమ్ము కాయాలి, ఒకరికి అది ఓకే, ఒకరి నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాలి, కరెక్టే. కానీ తిట్టుకోవడాలు అన్నది లేదు కదా. ఇప్పుడు వేరే లెవెల్కి వెళ్ళిపోయింది, వేరే లాంగ్వేజ్ లెవెల్కి వెళ్ళిపోయింది. అంటే సో ఐ డోంట్ నో ఈ సినారియో అన్నాడు. ఇప్పుడు సరిగ్గా గుర్తు చేశారు. రోజా ఇష్యూ నడుస్తా ఉంది ప్రజెంట్. బండారు సత్యనారాయణ అన్నారని సీడీలు ఏవో ఉండే తన దగ్గర, ఫిలింలు ఏవో బూతు ఫిలింలు అయిపోయినటువంటి పాతోళం అన్నాడు, పాత గ్యాంగ్స్టర్లు మేము. నేను ముట్ట రాజేంద్ర అన్న భలేగుంటుంది అసలు, కామెడీగా. ఓకే, కామెడీ పండించే కామెడీలు కొంచెం విలనిజం. అంటే అప్పుడు వాళ్ళు ఇప్పుడు నేను పెద్ద అయింది, మేము ఒకప్పుడు ఎరగదీసాం, భలేగా ఉంటుంది అసలు. సో అది అంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఉందా కాంబినేషన్ సీన్స్ ఉండయా పవన్ కళ్యాణ్ అన్నారు, మరి ఏంటో మనకి అదేలే. ఇంకా ఇది సెప్టెంబర్లో గుంటూరు కారం కమిట్ అవ్వాలి. ఓకే, ఆ తర్వాత అంటే క్యారెక్టర్ ఏమైనా చెప్పారా? చెప్పారు, డేట్స్ వచ్చేసినాయి. ఓహో, త్రివిక్రమ్ గారు మరి అజయ్ ఘోష్ పిలిపించండి. త్రివిక్రమ్ తోటి ఫస్ట్ టైం. మట్కా కరుణ్ కుమార్ది.
అది కమిట్ అవ్వాలి. నేను హీరో గారు మంచి త్రూఅవుట్ కాంబినేషన్, మంచి క్యారెక్టర్ అది. ఓకే. వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ది. దాని తర్వాత ఇక మా బుచ్చిబాబు, మా ఉప్పిన బుచ్చిబాబు, రామ్ చరణ్ తోటి దాంట్లో కూడా కమిట్ అయ్యావా? కమిట్ ఇంకా బిగిన్ కాలేదు. ఓకే. మొన్న పిలిపించి చెప్పాడు క్యారెక్టర్. అట్లాగే మంచి సినిమాలు ఉన్నాయి చేతిలో, మంచి పాత్రలు ఉన్నాయి. శంకర్, ఇంకో విషయం, దిల్ రాజు గారిది శంకర్ సినిమా ఒకటి రామ్ చరణ్ది, అందులో ఏదో చిన్న క్యారెక్టర్ ఉన్నారు, గేమ్ చేంజర్. దాంట్లో కమిట్ అవ్వాలి. రేపు 8వ తారీఖు నుంచి అది. ఓకే. 8 నుంచి ఉందా షూట్? ఉందా? 8 నుంచి ఉంది. అది కమిట్ అవ్వాలి. అట్లా మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. తమిళ్ అయితే ఒక వీటి కోసం అని చెప్పేసి డేట్లతో తమిళ్ 2 సినిమాలు వదిలేసాయి ఇప్పుడు మళ్ళీ. అవునా? సినిమాలు వేసాను. ఇప్పుడు సుహాస్తో ఒక సినిమా డైరెక్టర్ బాలాజీ అని చెప్పేసి తమిళ కుర్రోడు తెలుగు సినిమా చేస్తున్నాడు. సుహాస్ తోటి తెలుగు తమిళ 2. అతను కథ ఏదో చెప్పడానికి వస్తున్నాడు 2-3 రోజులు చెన్నై నుంచి. తమిళ ఇంకో కుర్రోడు కూడా ఉన్నాడు, అతని పేరేంటి, బాలమురుగన ఏదో ఉంది. అతను సరేలే బారండి. సో ఫస్ట్ టైం మొత్తానికి పవన్ కళ్యాణ్ తోటి, తర్వాత మహేష్ బాబు తోటి ప్రాజెక్టులో చేస్తున్నావు ఇప్పుడు. సో ఏంటి ఇప్పుడు వేటపాలెం అంటే మర్చిపోయి చూడడం అసలు. నువ్వు నీకు మంచి దోస్తు అసలు, బాబోయ్ నన్నైతే నాకు మంచి దోస్తు. నా మీద పోట్టాడు అసలు, మామూలుగా అసలు గోపీచంద్ అల్లేని వీరసింహారెడ్డి ఒంగోలియన్ అని అదే క్రాక్ లో పెట్టుకోలేకపోయినా బాధపడి పాపం మొన్నే మళ్ళీ వెళ్ళి ఆఫీస్కి నెక్స్ట్ సినిమా మళ్ళీ రవితేజతో. ఓకే. మన ఏరియాలోనే అంటారు షూటింగ్ కూడా. అవునా? ఇది జరుగుతూనే మెయిన్ క్యారెక్టర్ ఒకటి అన్నాడు, అదేదో పీరియడ్ ఫిలిం అనుకుంటా కదా, మెయిన్ క్యారెక్టర్ అన్నాడు. ఓకే బాయ్ అని చెప్పాను. అది ఒకటి. ఇంకా గోపీచంద్ వదలడం వదలండి, మంచివాడు అబ్బాయి. సో ఇలాంటి అంటే మన యొక్క ఏదంటాము రిలేషన్షిప్సే అంతే వాళ్ళతో మనం ఏర్పరచుకున్నట్టు బంధాలే కదా ఇవన్నీ కూడా. కాకపోతే సినిమా అనేది ఒక మాయా ప్రపంచం అంటారు కదా, ఆ బంధాలు ఎంతకాలం ఉంటాయి అనేదే. అయితే నిజమే, అవి నీకేంది నాకేంది అన్నట్టు ఉంటుంది తప్పితే. కానీ కొంతమంది ఉంటారండి, కొంతమంది ఉంటారు వాళ్ళు మర్చిపోలేరు. రఘు కొంచెం కనపడితే అబ్బో ఎందుకులే, నేను ఇప్పుడు కనపడ్డాడు నీ పక్కన ఉన్నాడు అనుకో, నా జీవితాన్ని నాశనం చేసినాడు అని అంట. ఏరా బాగానే ఉండవు కదరా అని అంటుంటాడు. ఎందుకంటే నేను విజయవాడ సిటీకి వెళ్ళి ప్రోగ్రామ్ డైరెక్టర్ చేసుకునేవాడిని. అక్కడ ఏదో బతుకుతా అట్టుండేవాడిని. నా వర్క్ అంతా చూసి ఇక్కడ ఎందుకు రాను రా, భలే ఉంది, విశాలమైన ప్రపంచం ఉంది రాడా, ఇక్కడ అడవి కాచిన వెళ్ళైపోతుంది రారా అని అనేవాడు. ఎడితేరా ఇక్కడికి వస్తే మనకేం అర్థం కాల. పాప మాటి రఘు 3 నెలలు అక్కడే పెట్టుకుని ఎందుకు అజయ్తో చెప్పడం ఎందుకు అని చెప్పి రఘు ఏం చేశాడు, సరే రూమ్లో ఉండను తెలిసిపోయింది 3 నెలలకి మనకి. బాబో ఇది మన వల్ల కదా, ఈ మనిషి కూడా కనపడ్డా ఏంది. తర్వాత పూరి గారితో అదే అన్న, నా జీవితాన్ని నాశనం చేశాడు సార్ ఇక్కడ పిలిపించాను రఘు నిజంగా వల్ల ఇది రఘుతో. సో పూరి జగన్నాథ్ తోటి మంచి ఇదే ఉంది కదా జ్యోతిలక్ష్మి ఆ టైంలో. ఇప్పటికప్పుడు మెసేజ్ చేస్తుంటాను. మొన్నే మళ్ళీ మెసేజ్ విని త్వరలో మన ఇద్దరం కలిసి చేస్తున్నాం అన్నాడు. అంతకంటే ఇంకే కావాలండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ సినిమాలో ఉందా ఏమో తెలియదు మనకి ఇంకా. విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో అది లేదు, మార్కెట్లోనే తక్కువ తరుగు. వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు.